సో రీసెంట్ గా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ ని ఒక వ్యక్తి కాల్తో కొడుతున్నాడు. ఆ ఆర్టీసీ బస్ డ్రైవర్ నాకు మీ తండ్రి వయసు బాబు ఇలా కాల్తో కొట్టచ్చా అని అడిగితే ఆ వ్యక్తి అవేమీ పట్టించుకోకుండా అలాగే కొడుతున్నాడు. ఇదంతా బస్ లో కూర్చున్న ఒక అక్క వీడియో రికార్డ్ చేసింది. అసలు ఎందుకు కొడుతున్నాడు అనేది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను క్లియర్ చేస్తా. ఈ కాల్తో కొడుతున్న వ్యక్తి పేరు శ్రీకాంత్. ఆ బస్ డ్రైవర్ పేరు బాలరాజు. శ్రీకాంత్ తన ఫ్యామిలీతో కారులో వెళ్తున్నప్పుడు ఈ బస్ తనకి ఆపోజిట్ గా వచ్చింది. ఈ బస్ డ్రైవర్ తనకి సైడ్ ఇవ్వలేదని శ్రీకాంత్ ఆ బస్ నుంచి ముందుకు పాస్ అయ్యాక మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చి ఆ బస్ ముందు తన కార్ని అడ్డంగా నిల్చోబెట్టి డైరెక్ట్ గా బస్ లోకి వెళ్లి ఆ డ్రైవర్ ని కాల్తో కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇదంతా బస్ లో కూర్చుని ఒక అక్క రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఆ బస్ డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. బట్ అప్పటికే శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. అయినా కూడా పోలీసులు కొన్ని అవర్స్ లోనే శ్రీకాంత్ ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ లో ఉంచి ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఫస్ట్ అదేంటో చూడండి. విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ, సెస్ కానీ, ప్రభుత్వోద్యోగులు, వైద్య శాఖ కానీ, టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వోద్యోగులపై చేసుకోవడం, దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. సో చూసారు కదా, ప్రభుత్వ ఉద్యోగులపైన చేసుకుంటే మటుకు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు అండ్ కఠినంగా శిక్ష అయితే పడుతుంది. అలా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఇలా బలిసి కొట్టుకునే వాళ్ళకి బుద్ధి రాదు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో చేసుకోండి.